శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నువ్వు కోరే సిరి సంపదలు నీకు అందించబోతున్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి. ఈ అదృష్టం నీకు మాత్రమే. శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలలో కొంతమంది వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి సిరి సంపదలను అందించబోతూ ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఈ అదృష్టం నీ కోసం మాత్రమే బిడ్డ అని బాబాగారు కొంతమంది బిడ్డలను ఉద్దేశించి చెబుతూ ఉన్నారు. ఆ బిడ్డలు ఎవరు, మరి ఎవరి కర్మఫలాలు ఈ రోజుతో తీరిపోయాయో, బాబాగారు ఏ బిడ్డలను ఆశీర్వదించబోతూ ఉన్నారో బాబాగారి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ఈ అదృష్టం అందరికీ రాదు, ఎవరో ఒకరికి మాత్రమే తల్లి. అంత అదృష్టం ఈరోజు నీకు వచ్చింది బిడ్డ. ఆనందంగా స్వీకరించు. నీకు కావాల్సింది ఏదైనా సరే బిడ్డ, నన్ను మాత్రమే అడుగు. అలా కాకుండా అన్యాయంగా ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేసి వారి దగ్గర నుంచి తీసుకోవాలని మాత్రం ప్రయత్నించవద్దు బిడ్డ. కలలో కూడా అలాంటి ఆలోచన నీకు రాకూడదమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి. ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి. ఎప్పుడైనా సరే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నిన్ను వదిలి వెళ్ళదు. అది రూపాయి అయినా సరే, 100 రూపాయలైనా సరే. గుర్తించుకోమ్మా. ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ, ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. నేను అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండని అత్యాశ పడవద్దు. ఉన్న దాంట్లో తృప్తి పడటం నేర్చుకో. అప్పుడు నీ జీవితం అందరికన్నా 100 రెట్లు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నువ్వు ఇతరులతో పోల్చుకోవటం ఏ రోజు నుంచి మొదలు పెడతావో ఆ రోజు నుంచి నీ సంతోషం నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకో. ఆ రోజు నుంచే నీకు దుఃఖం మొదలవుతుందని అర్థం చేసుకో. అవును తల్లి, నువ్వు ఎప్పుడైతే అత్యాశను పెంచుకుంటావో, పక్కవారితో పోల్చుకుంటావో ఆ రోజు నుంచే నీకు కష్టకాలం మొదలవుతుంది. చూడమ్మా, ఎప్పుడూ కూడా ప్రశాంతతను కోల్పోకూడదు, అత్యాశను పెంచుకోకూడదు, ఈర్ష్య పడకూడదు. ఈ లక్షణాలు ఎప్పుడూ నీలో ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారెప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎందుకో తెలుసా? వారు వారికున్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. ఎవరు ఎదుగుతున్నా వారిని చూసి ఈర్ష్యపడరు. వారిలా ఎదగాలని కష్టపడతారంతే. అర్థమవుతుందా? జాగ్రత్త తల్లి. నీకు కూడా ఇలాంటి లక్షణాలే ఉండాలి. ఎప్పుడూ మంచిగా ఉండాలి. ఏం జరిగినా సరే తల్లి, ధైర్యంగా ఉండు. నీకైన సంపద నేను నీ దగ్గరకు చేరుస్తాను. ఆ సంపద తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా. కష్టం రాగానే దిగులు పడుతూ కూర్చోకు తల్లి. నీకు నేను ఎప్పుడు తోడుగా అండగా ఉంటాను. నీ సాయి పాదం మోపిన చోట కష్టాలకు అసలు చోటే ఉండదమ్మా. నమ్మి నన్ను ప్రార్థించు. తప్పకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను. నువ్వు నీ మనసులో బాధని మొత్తం దాచుకొని నాతో నవ్వుతూ మాట్లాడిన నీ బాధని నేను తప్పకుండా గుర్తిస్తాను తల్లి. ఎలా అంటే, నా బిడ్డల మనసు నాకు తెలియదా? నాకు వేరే చెప్పాలా తల్లి? నా బిడ్డలు ఆనందంగా ఉంటే ఎలా ఉంటారు, కష్టం వస్తే ఎలా ఉంటారో నాకు తెలియదా చెప్పు?
నిన్ను చూసి నేను చెప్పగలను నువ్వు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అని. అయితే తల్లి, ఈ రోజుతో నీ బాధలకు అంతం. ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా సమసిపోబోతున్నాయి. ఇన్ని రోజులు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిరి సంపదలను నేను నీ సొంతం చేయబోతూ ఉన్నానమ్మా. ఈ అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు. అతి కొద్ది రోజులలోనే నువ్వు నమ్మలేనటువంటి జీవితాన్ని నువ్వు పొందుతావు. అష్టైశ్వర్యాలలో తులతూగబోతూ ఉన్నావు. నీ జీవితాన్నే నువ్వే నమ్మలేనంతగా నేను మార్చబోతూ ఉన్నాను బిడ్డ. వచ్చిన అవకాశాన్ని మాత్రం దయచేసి వదులుకోవద్దు తల్లి. ఇది నా బిడ్డకు నేను ప్రసాదిస్తున్నటువంటి అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎన్నో రోజుల నుంచి రోజులు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, అన్ని రోజుల నుంచి బాబాగారిని ఒకటే ప్రార్థిస్తున్నారు. బాబా, నాకు సిరి సంపదలు కావాలి. అవి ఉంటేనే ఈ సమాజంలో నేను గౌరవంగా బతకగలను. ఎందుకంటే నేను చాలా వరకు కూడా నటించే మనుషుల మధ్య నేను బతుకుతూ ఉన్నానయ్యా. వాళ్ళకి డబ్బుంటేనే గౌరవం. అందుకే నాకు ఆ డబ్బు కావాలని ఎన్నో రోజుల నుంచి తన బిడ్డల్లో కొంతమంది బాబాగారిని అడుగుతూ ఉన్నారట. వారికి ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ కర్మఫలాలు తీరిపోయాయి కనుక నువ్వు కోరినటువంటి ఆ సిరి సంపదలు నేను నీకు ప్రసాదించబోతూ ఉన్నానమ్మా. కాకపోతే ఒక్క విషయం, నీకు సిరి సంపదలు కావాలనుకోవటం, ధనప్రాప్తిని కావాలనుకోవటం, కోటీశ్వరులు అవ్వాలనుకోవడం తప్పు కాదు. కానీ పక్కవారిని చూసి ఈర్షపడవద్దు. నీకు కావాల్సింది ఏదైనా సరే, అది ఎంతైనా సరే నన్ను అడుగు, నేను కాదనను. తప్పకుండా నువ్వు కోరిన ప్రతిదీ నీకు అందిస్తాను. కానీ పక్కవారితో పోల్చుకొని మాత్రం నువ్వు బాధపడవద్దని ఈ ఒక్క మాట మాత్రమే బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అయితే ఈ ఒక్క విషయాన్ని మనం పాటిస్తే చాలు. బాబాగారు చెప్పినట్టు మీరు ఏదైనా అడగండి, ఎంతైనా అడగండి, బాబాగారు తప్పకుండా మీకు ప్రసాదిస్తారు. మీరు గనుక దానికోసం కష్టపడుతూ ఉంటే తప్పకుండా అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. బాబాగారు మనల్ని కోరిందల్లా ఎవరిని చూసి మీరు ఈర్షపడొద్దు. ఆ ఈర్షను పెంచుకొని మీ మనసు పాడు చేసుకొని దుఃఖించవద్దు. మీకు ఏది కావాలన్నా, ఎంత కావాలన్నా మీరు నా బిడ్డలు కాబట్టి ఈ తండ్రిని అడగండి. నేను కాదనే మాటే లేదు. అన్నీ ప్రసాదిస్తానమ్మా, ఎంతైనా మీకు ప్రసాదిస్తాను. ఇన్ని రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాబా, నాకు సిరి సంపదలు కావాలి, నన్ను కోటీశ్వరులని చెయ్యని. తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను. అతి త్వరలోనే నీకు ఆ భవిష్యత్తు రాబోతుంది. వచ్చిన అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని కాలదన్నుకోవద్దమ్మా. ఇన్ని రోజులు ఈ తండ్రిని నువ్వు కోరిన కోరిక ఈరోజు నెరవేరబోతూ ఉంది తల్లి. అతి త్వరలోనే నీకు ఒక అవకాశం రాబోతూ ఉంది. ఆ అవకాశాన్ని వదులుకోవద్దమ్మా. నీకు రాబోతున్నటువంటి ధనప్రాప్తిని కాలదన్నుకోవద్దు తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే, బాబాగారు పంపినటువంటి ఏ అవకాశం వచ్చినా సరే మహాప్రసాదంగా తీసుకొని మీరు అంచెలంచెలుగా ఎదగాలండి. బాబాగారు చెబుతూ ఉన్నారు, నా కాలు మోపిన చోట నా బిడ్డలకి ఎలాంటి కష్టం ఉండదని కూడా చెబుతూ ఉన్నారు. అంటే బాబాగారు ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నారు తన బిడ్డలకి, నేను మీ ఇంట కొలువు తీరబోతున్నాను తల్లి. అందుకే ఈ ధనప్రాప్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. బాబాగారిని సాధారణంగా ఆహ్వానించండి. బాబాగారు ఎక్కడుంటారో తెలుసు కదా. శ్రద్ధ సబూరి ఉన్న దగ్గరే బాబాగారు ఉంటారు. సంతోషం ఎక్కడుంటుందో బాబాగారు అక్కడ ఉంటారు. అంటే మనం ఎలా ఉండాలని బాబాగారు ఇండైరెక్ట్గా తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఇలాంటి అలవాట్లు కనుక నా బిడ్డలలో ఉంటే స్వయంగా నేనే వాళ్ళ ఇంట్లోకి వస్తాను. నేనున్న చోట ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా సరే అందులో విజయం సాధిస్తారు అని బాబాగారు తన బిడ్డలకు చెప్పకనే చెబుతున్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు చెప్పినటువంటి ఈ చిన్న మార్పులు చేసుకోండి మన జీవితంలో. ప్రతి ఒక్కరికి, ప్రతి బాబా బిడ్డకి కూడా ఆ తండ్రి మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. మీరు కోరుకున్న ప్రతిదీ అని ఎంత పెద్దదైనా సరే బాబాగారి ముందు చాలా చిన్నదే, అది చిటికెలో మీకు అందించేస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.